ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. చాలా ఈరోజు నిన్న మన పౌరుషత్వం ఎక్కడుందని మాట్లాడాడు, పరలోకం ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే జాగ్రత్త గ్రహించండి. పౌలు గారు స్పష్టంగా చెబుతున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని, నన్ను పోలి నడుచుకుని. ఒక మనిషి, ఒక సేవకుడు చెప్పగలుగుతారా? చెప్పాలి అంటే ఖచ్చితంగా నడిస్తేనే చెప్పగలుగుతాడు. అవునా కాదు? నడిస్తేనే చెప్పగలుగుతాడు. పౌలు సమస్య ఎందుకు అలా చెప్పగలిగాడు అంటే, అక్కడే మనకు 10వ వచనంలో 11వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? పౌలు సమస్తమును కూడా పెంటగా ఎంచుకున్నాడు. సమస్తముని పెంటగా ఎంచుకొని క్రీస్తు సువార్త విషయంలో ఆయన క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలా నడుచుకున్నాడంటే క్రీస్తును పోలి నడుచుకున్నాడు అనమాట. క్రీస్తును పోలి నడుచుకున్నాడు. ఆయన అడుగుజాడలో యేసు ప్రభువు ఈ భూలోకములు ఎలా నడిచాడో అదే రీతిగా నడవటానికి ప్రయత్నం చేశాడు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస యొక్క జీవితమే కానీ, ఒక సేవకుడి జీవితం కానీ, ఎక్కువ విశ్వాసం ఎవరు చూస్తున్నారంటే పాస్టర్ గారిని చూస్తారు. అవును కదా అమ్మా? పాస్టర్ గారిని చూస్తాడు, లేకపోతే సేవకురాలను చూస్తారు. దేవుని ముందు చూడరు. అందుకోసం పౌలు అక్కడ మాట చెబుతున్నాడు అనమాట. అందుకోసం యోగ్యంగా అక్కడ కింద మాట ఏమంటున్నాడు తెలుసా? సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని, మేము మీకు మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. అమ్మా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనం ఎంత సంపాదించినా, ఏం సంపాదించినా, మనం బాప్టిజం పొంది రక్షించబడి రేపు మనం పరలోకమే వెళ్ళలేకపోయామనుకోండి, మనం చేసినంత వ్యర్థమే కదా. మనం చేసిన భక్తంతా కూడా చివరయ్యే కదా. అవునా కదా? మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియమైన నిలబెడరా. మనము ఎలా నడుచుకుంటున్నాం? పడిపోయిన వాడు వక్ర మార్గంలో నడిచే వారి గురించి ఎప్పుడు ఆలోచన చేయకపోకండి. ఇప్పుడు ఒక బస్తా బియ్యం ఒట్లు పట్టడానికి ఇచ్చాము. బస్తా బియ్యం ఇచ్చిన తర్వాత దాంట్లో మంచిగా పెట్టుంటాడని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఉంది, కడిగేటప్పుడు కొన్ని ఏం కనపడుతున్నాయి, కొన్ని ఒట్లకి బియ్యం కనపడుతున్నాయి. ఇప్పుడు పోయి మనం అడిగామనుకోండి, ఇదేంటండి నేను ఒట్లు ఇచ్చిన దేనికి? మంచి బియ్యం పట్టమనే కదా నీకు ఇచ్చాను, కొన్ని ఒట్లు ఉన్నాయి కదా అంటే, అమ్మ ఆడాడ తప్పదు. కొన్ని ఏవైతే తప్పిపోయి వస్తుంటే పొట్టుపోకుండా కొన్ని తప్పిపోయి వస్తాయి కనుక అవి ఏరేసేది. వాటిని ఏం చేయాలా? అన్నం వండేటప్పుడు ముందుగానే చెట్లో పోసుకొని శుభ్రంగా వాటిని ఏరేసుకోండి అని అంటే, ఒకవేళ అలాంటి ఏరేసినవి ఏంటంటే ఇంకొక 100 రూపాయలు 200 పెంచాడు, ఏరిస్తాడు, కానీ ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అలాగే మన జీవితంలో కూడా శ్రేష్టమైన వాటి వైపు చూడాలి, కానీ రేపు ఏరేస్తాడు దేవుడు ఖచ్చితంగా. మనము ప్రభు చెప్పిన మాట ఏంటంటే, గోధుమలు గురుగులు రెండు కలిసి ఎదుగుతాయి. కోతకాలం వచ్చినప్పుడు ఏమైతాయి అంటే కొయ్యబడతాయి. అప్పుడు గురుగులను
గోధుమలు ఏర్చేస్తాడు. హల్లెలూయా, ఏర్చేస్తాడు. అందుకోసమే ఒకటి గుర్తుంచుకుంటున్నాం, క్రీస్తును పోలి. అందుకోసం పౌలు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. అక్కడే 4వ అధ్యాయం 9వ వచనం. మీరు నా వల్ల మీరు ఏమి నేర్చుకొని అంగీకరించితిరో. అమ్మ 8 చదువురా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి నాణ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానముంచుడి. వాటి మీద ఏది శ్రేష్టమైనది, అర్థమైంది? జాగ్రత్తగా గ్రహించండి. ఏది శ్రేష్టమైనది, ఏది మంచి, వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. 9వ వచనం. మీరు నా వల్ల ఏమి నేర్చుకున్నారో అంగీకరించిరో. చూడండి, నా యుద్ధం ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి సూచితురో అట్టి వాటిని మాత్రమే చేయండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మనం క్రీస్తును పోలి నడుచుకుంటున్నప్పుడు పౌలు గారు పోలి నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని పోలి మనం నడుచుకుంటున్నాం అనుకోండి, ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు దేవుడు ఎలా ఉంటాడంటే తోడే ఉంటాడు. గట్టిగా చేద్దామా, గట్టిగా చేద్దామా. ఆయన మనని పోలి ఉండాలని ఆశపడుతున్నారు, మనం కూడా ఆయన పోలి ఉండాలని ఆశపడుతున్నాడు. నేను నడిచిన ఈ భూలోకమును నేను ఎలా నడుచుకున్నానో నా బిడ్డలు కూడా అలా నడుచుకోవాలి. ఒక భక్తుడు అన్నాడంట, అయ్యా అంతా బాగానే ఉంది, నీ దగ్గరికి వస్తే అద్భుతాలు చేస్తావు, అన్నీ చేస్తావు, దెయ్యాలు పారిపోతాయి, రోగాలు స్వస్థపడతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో నా జీవితంలో ఎన్నో జరిగాయి, కానీ నిన్ను పోలి నడవలేకపోతున్నాను అయ్యా అన్నాడంట. నిన్ను పోలి నడవలేకపోతున్నాను. ఏంటయ్యా నన్ను పోలి ఎందుకు నడవలేకపోతున్నాను? కారణం ఏంటంటే నువ్వు తిట్టిన వాడిని తిట్టొద్దంటావు, కొట్టిన వాడిని, నీ కుడి చెంప మీద కొట్టిన వాడిని ఎడం చెంప చూపించమంటావు, నువ్వు దూషించిన వారిని తిరిగి దూషించొద్దంటావు, కావాలంటే ప్రాణమైన పెట్టమంటావు. నా వల్ల కాదు. అసలు నీ దగ్గరికి వచ్చింది దేనికి? నేను నా ప్రాణాన్ని రక్షించుకోవడానికే కదా, ప్రాణాన్ని రక్షించుకోవడానికి కదా. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది భక్తి నేర్చుకునేది ఏంటంటే ఈ లోక సంబంధమైన భక్తి నేర్చుకుంటున్నామే తప్ప పరలోక సంబంధమైన భక్తి మనము నేర్చుకోలేకపోతున్నాం. అందుకోసం పౌలు ఈ ఉదయకాలం ఎంత ప్రయాసపడి మీరు వస్తున్నారు. నా ప్రియమైన దేవుడు, నాకు కూడా ఏముండాలి, నాకు కూడా ఏముండాలి. నేను సాయంత్రం ఖాళీగా ఉంది, అక్కడికి పౌలు సోటపల్లి ఇచ్చి ప్రార్థన పెట్టించాను. సోటపల్లి ఇచ్చి అక్కడ ప్రార్థన పెట్టించి ఇంటికి వచ్చాను. సాయంత్రం ఖాళీగా ఉంది, అలా కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పండుగంటున్నప్పుడు కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఖమ్మంలో పెట్టినాడు. వెంటనే ఫోన్ చేస్తే నా ఇంటికి వాళ్ళకి వచ్చేయండి బెదరు అన్నాడు. దేవుని స్తోత్రం. అద్భుతంగా జరిగింది రాత్రి. హల్లెలూయా. అంటే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంత ప్రయాస అంటే దేవుడు కూడా నాకు కూడా పరిశుభ్రత పోవాలా వద్దా అని. అర్థమైంది? ప్రతి విషయంలో ఒకటి ఏంటంటే దేవుని యొక్క సువార్త ప్రకటించటం వలన మనకు కలిగేదేంటి? డబ్బా ఏమా, ఆశీర్వాదమా? ఇది కాదు. రేపు పునరుద్ధానం కలిగింది. పునరుద్ధానమే కాదు, ఈ దీన శరీరము మహిమ శరీరముగా మార్చబడింది. ప్రభువుతో కూడా యుగయుగాలు ఉండగలుగుతాం. ఎన్ని రోజులు ఉంటా ఉంటే రేపు దినం అది కాదు. గుండె ఆగిపోయిందనుకో, ఈ ప్రాణం పోయిందనుకోండి, ఒక్క నిమిషం కూడా ఉండవు. ఒకరోజు ఉంచుతారేమో, ఏదో మా పాస్టర్ గారు కాబట్టి 3వ రోజు నుంచి ఏం చేస్తుంది? ఈ శరీరం మా వాసన వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళైనా కూడా అమ్మ ఇంకా లాభాలే తీసుకెళ్లాల్సింది అంటారు.
ఎట్టొకటి తిప్పులు పడి మొన్నైంది మా వెనకటి వల్లే భూమికి పంపిస్తాం. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. గట్టిగా చేద్దామా? వెళ్ళిపోద్ది. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని పిల్లలారా, మనము మన పౌరుషత్తి పరలోకముందు ఉంది కాబట్టి మనము అందుకోసం పౌరు చెప్పే మాట, మీరు నన్ను పోలి నడుచుకోలేడి అంటున్నాడు. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 చదువుతున్నాం. 4వ అధ్యాయం. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మిమ్మల్ని నేను కంటిని గనుక మీరు నన్ను పోలి వారై ఉండవల్లని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. గట్టికి సపోర్ట్ కొట్టింది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము ఇక్కడ సంఘంలో ఎంతమంది చాలామంది ఉన్నారు. మన ఆత్మీయ బిడ్డలు చాలామంది ఉన్నారు. దగ్గర అని నాకు ఈ సేవకు వచ్చిన తర్వాత దగ్గర ఒక 500 మంది చిల్లకున్నారు ఆత్మీయ బిడ్డలు. కొంతమంది ఉపదేశకులు చాలామంది ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. కానీ చూసినప్పుడు మనం వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం. వెళ్ళి ఆ ప్రార్థన విధానాలు ఒకరితో ఒక విధానంగా ఉంటుంది, ఒకరొక విధానంగా ఉంటుంది. ఒకళ్ళు ఒక్కొక్క రీతిగా చెప్తారు, ఒకళ్ళొక రీతిగా చెప్తారు. ఇప్పుడు ఈ చెప్పిన వాక్యాన్ని ఇంకొకళ్ళు ఒక రీతిగా చెప్తారు. కానీ ఉపదేశకులు అనేకలు ఉన్నా, ఈ ఉపదేశకులు అనేక విధాలుగా ఉన్నా, విన్నప్పుడు ఏమైపోద్దంటే ఏది కరెక్టో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది చాలామందికి. ఏది కరెక్ట్? ఇప్పుడు బోధకులు కూడా ఏమైపోయిందంటే, ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పేసి విధానాలు ఎక్కువైపోయి ఒకరినొకరు విమర్శించుకునే రోజులు వచ్చేసింది. అంటే వాడు నడిచేవాడిని నడవడు. ఒక సంఘములో కట్టబడినప్పుడు, ఇక్కడ కన్నప్పుడు, ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నప్పుడు తండ్రులు అనేకులు ఉండరు. ఇప్పుడు బాప్తీసం ఇచ్చాను అనుకోండి, చెప్తాను, మీకు ఇచ్చినారు కాబట్టి. లక్ష్యం గారు ఎవరిని చెప్తావు, ఎవరిని అడిగినప్పుడు ఇదే సంఘం ఆమె పాస్టర్ గారు ఎవరమ్మా, మీ ఆత్మీయ తండ్రి ఎవరమ్మా అంటే జాన్ పెట్టుకోవాలి గారిని చెప్తున్నా, మాట జాగ్రత్తగా చెప్తున్నాను. కానీ మనం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు చెప్తున్న మాట చూసినప్పుడు 10,000 మంది ఉపదేశకులున్న తండ్రులు అనేకులు లేరు. సువార్త ద్వారా తను కన్నాడు గనక, అర్థమవుతుందా? సువార్త ద్వారా కన్నాడు గనక నేనే మీకు తండ్రిని, ఆత్మీయ తండ్రిని నేనే కనుక మీరు నన్ను పోలి నడుచుకొని అంటున్నాడు. గట్టిగా చూద్దామా? నడుచుకొని. అందుకోసమే సేవకుడి యొక్క విధానం ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈడ నిలబడాలంటే చాలా పరిశుద్ధంగా ఉంటేనే నిలబడగలుగుతాం. ఈడ నిలబడి వాక్యం చెప్పాలంటే ఆత్మ లేకుండా ఏమాత్రము కూడా క్రీస్తున్న పోలి నడవకుండా చెప్పలేము. చెప్తున్నారు కానీ, చాలామంది చెప్తున్నారు కానీ, నా ప్రియమైన దేవుని మీద నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపు వేరు, వాళ్ళ సొంత ఆలోచన వేరు. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు ఆయన్ని పోలి నడవడానికి ప్రయత్నము చేపిస్తుంటాడు. అందుకోసమే మనకు అనేక మార్గాలు ఉండొచ్చు, కానీ ఒకటే, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవు, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి యొద్దకును చేరనంటాడు ప్రభు. అందుకోసం పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకొని. గడిగల చేద్దామా? ఇంకా చదవమ్మా. అక్కడ ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు నేను పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను జ్ఞాపకము చేయదు. గడికి సంపట్టుకొని ఎవరమ్మా? తిమోతి పౌలు యొక్క మాటలు వింటూ
పౌలు ఎలాగ నడుచుకుంటున్నాడో అదే ఒక అడుగుజాడలో నడుస్తూ, ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, అప్పట్లో బైబిల్ లేదు. అవునా? ఉందమ్మా? లేదు. కనుక నేను అందుకోసమే ఇదిగో తిమోతిని మీ దగ్గరకు పంపిస్తున్నాను. వాళ్ళు నా వల్ల వెలుగు సంగతులన్నీ కూడా మీకు నేను ఏం చెప్తున్నో అవన్నీ జ్ఞాపకము మీకు చేస్తాయి. అర్థమవుతుందా? మరి మీరు కూడా ఏం చేయాలి? నా ఆత్మీయ బిడ్డలను ఏం చేయాలి? మీరు కూడా ఏం చేయాలమ్మా? ప్రార్థనకు వచ్చాను. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి పొద్దున్నే ప్రార్థన చేశాను, మంచిదే. కానీ నువ్వు నడవటం నేర్చుకోవాలి, నువ్వు బోధించడం నేర్చుకోవాలి, నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నేర్చుకోవాలి. నేను 1 గంట అయింది వచ్చాను కల్లా, మళ్ళీ 2ంటికి లేచాను. చెబుతున్న మాట, 2ంటికి లేచి ఈ 2ంటికి లేచినప్పుడు చూసేకల్లా 2 అయింది. కానీ మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ పట్టుకున్నాను. అంటే ఎందుకంటే పండుకున్నా కూడా నాకేం కనపడుతుందంటే, పండుకున్నా ధ్యానం చేసుకుంటూ పండుకున్నా కూడా నేనేం చేస్తున్నా? సువార్త ప్రకటిస్తున్నాను. అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అంటే తెలుస్తాను కదా. హల్లెలూయా! అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక సహోదరి నన్ను అడుగుతుంది, నా కల్లోనే అడుగుతుంటే, అన్న ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నా అంటుంది. ఇది నాది కాదమ్మా, ఇది పరలోకం నుండి మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా లభించిన ఈ శక్తినమ్మా. మరి నేను పొందుకోవాలంటే నువ్వు కూడా ప్రభువుని పోలినడు అమ్మా, నీకు కూడా ఇస్తాడు. ప్రభువుతో నడు, ఖచ్చితంగా నీకు కూడా ఇస్తాడంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికీ దేవుడు ధారాళం ఇచ్చే దేవుడు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు కుటుంబాల్లో అనేకులు మారుతున్నారు, కానీ నువ్వు ఎవరిని పోలి నడలేకపోతున్నావు తెలుసా? క్రీస్తుని పోలి. పౌలు గారు క్రీస్తుని కంటే ముందు నన్ను పోలినాడు. నువ్వు నన్ను చూసావు కదా, అదేందా? నన్ను చూసావు కదా, ఏం చేయాలి? నన్ను పోలినాడు అంటున్నాడు కదా. అదిగో తిమోతిని ఇప్పుడు ఎక్కడికి పంపించాడు? సంఘానికి పంపించాడు. గట్టిగాలు చేద్దామా? అలాగే ప్రేమైన దేవుని కదా, ఇక్కడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నేర్చుకొని దేవునితో నడిచేవారుగా ఉందరుగాక. అందుకోసమే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకొక కొంచెం విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, కానీ 1 కొరింథీ రాసిన పత్రికలోని 11వ అధ్యాయము 11వ పౌలు స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, కొరింథీ సంఘానికి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారముగా మీరును నన్ను పోలి నడుచుకొనిడి. మీరును నన్ను పోలి నడుచుకొనిడి. స్పష్టంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకొనడి. జాగ్రత్త గ్రహించు. అంటే అమ్మా, ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డ నీవు ఎవరిని పోలి నడవాలి? క్రీస్తును పోలి నడవటానికి ప్రయత్నం చేయి. నువ్వు చెప్పాలి, నీకో అన్న అమ్మ సిస్టర్ ఎందుకు ఇంత తగ్గింపు నీకు ఎందుకు వచ్చింది? అమ్మ నువ్వు ఎంత నిదానంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఎంత ఓర్పు కలిగి ఉంటున్నావు? ఎంత తగ్గించుకొని అంటున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? వాళ్ళని నేను అడిగినప్పుడు చెప్పాలి, ఇది నా ప్రభువు యేసుక్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నా, నువ్వు కూడా నన్ను పోలి నడుచుకో అని నువ్వు ఇతరులకు చెప్పే వ్యక్తిగా మార్చబడునుగాక. నువ్వు నడుస్తుంటే నీ పిల్లలు కూడా నడుచునుగాక. నువ్వు నడుస్తుంటే నీ పక్క వీధిలో వాళ్ళు కూడా నడుచునుగాక. నీవు నడుస్తుంటే నీతో పాటు అనేకులు రక్షించబడునుగాక. గట్టిగా చేద్దామా? నడవాలి. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు నడిచినప్పుడు దేవుడు కార్యాలు చేయనుగాక. చూడండి, ఇంకా కొంచెం లోతుకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలోనే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే మనం ఆయన పోలి నడుచుకోవడం అనేది చాలా కష్టం కదండి. ఏమ్మా, కష్టం కదా? చాలా తేలిక అంటాను నేనైతే. కష్టమా తేలిక? అక్క
నడుచుకునే వాళ్ళకి తేలిక. అదే అందుకోసం అన్నాడు కదా మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య చెందులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేసేదను. నీకు విశ్రాంతిని కలగచేసేదను. నేను స్వాస్థికుడును, దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. గట్టిగా చేద్దామా? ఎట్టుందంటమ్మా? బరువు ఉందా? తేలిగ్గా ఉందా? అవునా కదా? నువ్వు నడుస్తుంటే తేలికైపోతుంది. ఇప్పుడు పొద్దున్నే ఏమంటారు కదా సార్, వెదర్ చాలా లవ్ అవుతున్నావు, కొద్దిగా నడవండి కదా, కొంచెం పొద్దున్న వెళ్ళేసి నడవండి అంటారు. నడవండి లేకపోతే సైకిల్ దొక్కండి అని అంటారు. ఎందుకని? తగ్గిద్ది అంటారా? ఎందుకు తగ్గదు? చాలా తగ్గిపోతుంది. అదే తగ్గిపోతాడు మనిషి, ఈజీగా నడిస్తే తగ్గిపోతాడు. నువ్వు కావాలంటే ఇప్పుడు ఒక 60 కేజీలు ఉండేవేమో, ఒక్క నెల రోజులు నడిచు, రోజుకు ఒక 2 కిలోమీటర్లు. అదే రోజుకు ఒక 2 కిలోమీటర్లు నడిచు. 2 కిలోమీటర్లు వెళ్ళి 2 కిలోమీటర్లు రా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ పత్యం చేయాల్సిన అవసరం లేదు. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటున్నా ఈజీగా నీ యొక్క శరీరంలో ఉన్న అన్ని బలహీనమైన వాటిని, శరీరంలో ఉన్న ఎన్ని చెత్త చెదారం మొత్తం కొట్టుకుని పోతే చివరి ద్వారా శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. గట్టిగా చేద్దాం. మామూలు మనుషులేను నడవమని చెబుతున్నాడే, యేసయ్య ఉంటున్నాడు. అడుగు గట్టిగా చేద్దామా? హల్లెలూయా. మామూలుగా నడిస్తే దేవుడు నీకు ఆరోగ్యం వస్తుంది, ఇటు నీకు శక్తి పొందుకుంటాం. అందుకోసం ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందుకోసం యేసులా ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయ, నా ఆశయ. ఎవరిలాగా? యేసులా ఉండాలని ఒక ఆశ కలిగి ఉండాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమందు కలిగిన వాడై దేవునితో సమానముగా ఎంచుకొనక భాగ్యమని ఎంచుకొని లేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే యుక్తుడుగా చేసుకున్నాడు. మరియు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడైంది, తన్ను తాను తగ్గించుకొనేను. అమ్మా దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు యేసు కలిగిన మనసు పౌలని తగ్గించుకున్నాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎదురుగా రావాలంటే మామూలు విషయం కాదు. దేవుని పిల్లలను చూస్తున్నప్పుడు ఊసకోత కోసిన వాడు సౌలు. ఎప్పుడు దమస్కు మార్గంలో 9వ అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో ప్రభు దర్శించాడో, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వు ఎవడో ప్రభు అన్నాడు. నువ్వు ఎవడో ప్రభు అన్నాడు. నువ్వు
తన్ను తాను పశ్చాత్తాపడి రెండు కళ్ళు పోయినాయి. ఆ వెలుగు చూసేటప్పటికి అలా రెండు కళ్ళు మోసకపోయింది. నువ్వు అని నువ్వు చూసినప్పుడు అనినీతో చెప్పాడు, నువ్వు వెళ్ళి సౌలు అనే ఒక వ్యక్తిని విచారించి అతను నీకోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయమన్నప్పుడు, అయ్యో అతని గురించి విన్నానయ్యా, నీ పిల్లలను చంపబోతున్నాడు. లేదు నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు సౌలు అక్కడ ఉన్నప్పుడు అననీయ వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్తుంటే, అననీయ వస్తుంది. ఆవిడ చేతి నుంచి ఆ పొడవలు రాలిపోగా ఉపవాసం అన్నాడు, బాప్తిష్యం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇప్పుడు పౌలు ఎవరిని పోలి నడుస్తున్నాడో? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. సమస్తమును పెండగా మార్చుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నేను కూడా ఎలా మార్చబడాలి, ఎలా ఉండాలి? నువ్వు క్రీస్తులాగా మారిపోదు కాక. అందుకోసమే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం, నా మటుకైతే బతుకుట క్రీస్తే, సావైతే నాకెంతో లాభం. సావైతే నాకెంతో లాభం. పౌలు చెబుతున్నాడు, నా మటుకైతే బతుకుట క్రీస్తే, నా మటుకి నేను బతుకుట క్రీస్తే. ఈరోజు జీవిస్తున్నాడు క్రీస్తు కొరకే. ఒకరు సావైనా నాకు లాభమే. ఎందుకని లాభం? మనకు సావంటే, అయ్యా అప్పుడే నన్ను తీసుకెళ్తున్నావా, అప్పుడే నాకు నిండిపోయినా, అప్పుడే నాకు 70 సంవత్సరాలు వచ్చినాయా అని అంటాం. అవునా కాదు? కానీ ఎందుకు లాభమో తెలుసా? ఎందుకు లాభం చెప్పండి సిస్టర్. సావు అయితే నాకు ఎందుకు లాభం అంటున్నాడు. అందరు కాదు, కష్టాలు వచ్చి బాధలు వచ్చి చనిపోతే లాభం కాదు. క్రీస్తు కొరకు, క్రీస్తు మార్గంలో నడుస్తూ, క్రీస్తుని పోలి నడిచి తన చూసినప్పుడు క్రీస్తులాగా జీవించి లోకంలో ఉన్నంతవరకు చనిపోతే లాభం ఎందుకన్నా తెలుసా? నేను క్రీస్తుతో కూడా యుగయుగాలు ఉంటాను. ఆయన కుడిపాక్షము నేను కూర్చుంటాను. గట్టిగా లేచేద్దాము. నాకు ఒక కిరీటం కూడా ఇస్తాడు. గట్టిగా లేచేద్దాము. అందుకోసమే తిమోతిలో అంటాడు కదా, 2వ తిమోతిలో 4వ అధ్యాయంలో 6 వచనం, 6, 7, 8 వచనం చెబితే అది చదివితే చాలా స్పష్టంగా రాయబడింది. ఇదిగో నేను ఇప్పుడే ప్రాణార్పణం అవుతున్నాను, పోయబడుచున్నాను. నేను ఎడలిపో కాలము సమీపమైంది. నేను మంచి పోరాటము పోరాడుతుంది. నా పరుగు నేను కడముట్టించుకుంటుంది. నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు న్యాయాధిపతి ప్రభు నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించిన. గట్టిగా సపోర్ట్ పొంది తన ప్రత్యక్షతను. అమ్మా, మరి నువ్వు నేను మనం ఏం చేయాలి? ఏం చేద్దాం? మనం కూడా నువ్వు ఎలా నడవాలి, ఎలా నడవాలి? ఒక్క విషయానికి ఈ వాక్యం 2-3 సార్లు నేను బయట చెప్పుంటాను. నేను ఈ ఉపవాస ప్రార్థనలు చెబుతున్నప్పుడు, ఈ వాక్యం వింటున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, నా పిల్లలు కొన్న ఆత్మీయ బిడ్డలు ఎవరిని చూస్తారు? నన్నే కదా చూసేది. నేను ఎవరిని పోయి నడవాలి? ఎక్కువ దేవుని పోయి నడవాలి కదా అని భయం పుడుతుంది. అర్థమవుతుందా? ఏదైనా ఒక మాట అన్నా, ఏదైనా ఎవరినన్నా తుడుచుకొని పోవాలా, శ్రమ పడాలి. ఎందుకంటే ఒకటే గుర్తుంచుకో, ఈ లోకంలో ఉన్నంత వరకు తగ్గించుకొని ఉండాలి. ఆ తగ్గించుకొని ఎప్పుడు దాకా తగ్గించుకొని ఉండాలి? తగ్గించుకొని ప్రభు వచ్చేంత వరకు, ప్రభు పిలుచుకునేంత వరకు, ప్రభు యొక్క అడుగు జాడలో నడవదు కాక. ప్రభు యొక్క అడుగు జాడలో మనం
ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తాను. అందుకోసమే మన జీవితంలో మనం ఏది పోగొట్టుకుంటున్నామంటే క్రీస్తుని పోలి నడవకుండా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నాం. ఈ ఒక్క మాట చదివేసి ముగిస్తాను. చూడండి, 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. నాకు పునరుత్థానము కలగవల్లని ఆయన మరణ విషయంలో నేను స్వభావము గలవాడనై ఆయనను ఆయన యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడనై ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెండతో సమానముగా ఎంచుకొనుచున్నాను. గట్టిగా చేద్దామా? చూస్తున్నాము. శ్రమలు ఉంటాయి. క్రీస్తుతో కూడా నడిచేవాడికి శ్రమలు ఉంటాయి. నువ్వు ఎన్ని శ్రమలున్నా నేను క్రీస్తుతో కూడా నడుస్తున్నాను. గట్టిగా చేద్దామా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఒకటి జ్ఞాపకం చేసుకో. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని చిత్తములో నడిపించబడటానికి ప్రయత్నము చేయి. పౌలు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. అందుకోసం పేతురు రాసిన పత్రిక 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనములు అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించట అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచుదము కాక. అమ్మా, మన క్రైస్తవులైనా ఇంకా కాలేదా? లోకంలో మనకు ఒక హిందువుగా ఉండొచ్చు, మన కార్డులు మారిపోవచ్చు, మన భారతదేశ హిందూ దేశం కావచ్చు. ఎప్పుడు మనం యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నామో మనం ఇప్పుడు ఎవరు? క్రైస్తవులమే. మనం క్రైస్తవులైనందుకు ఏం చేయాలంట? బాధ అనుభవించాలి. సిగ్గుపడడానికి ఒక్కర్లేదు. ఆ పేరుని బట్టి మనము దేవుని మహిమపరచుదుముగాక. ఇంకంటున్నాడు చదువు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమవుతుంది, వచ్చి ఉన్నది, మన యొద్దనే ఆరంభమైతే దేవుని యొక్క సువార్తకు ఏమవును? మరియు నీతిమంతుడు రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనులను పాపియు ఎక్కడ నిలుచుదు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని యొక్క చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన గలవారై, జాగ్రత్తగా గ్రహించనమ్మా. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకోవాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పగించుకోవాలి. అలాగా ఉండగలిగినప్పుడు దేవుని మనతో ఉండను గాక, ప్రభు మనతో ఉండను గాక, ప్రభుతో నడుచుదము గాక, ఆయన మార్గంలో నడుచుదము గాక, నిత్యము ఆయన పోలి ఉందము గాక. పౌలు చెప్పిన ప్రకారముగా నేను చూసినప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోమంటే ప్రకారంగా అలాగనే ప్రభువును నడుచుకున్నాడు. చూసినప్పుడు మనకి చాలా రాయబడిన 2 కొరింథీ 11:25 వచనంలో ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాడు, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు, ఒకసారి ఓడ పగిలి శ్రమపడ్డాడు, రాత్రి మొగలు సముద్రంలో గడిపాడు, అనేక ప్రయాణములు, నదుల వల్ల ఆపదల్లోను, దొంగల వల్ల ఆపదల్లోను, నా సృజన వల్ల ఆపదల్లోను, అన్ని జనుల వల్ల ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను వంటివి ప్రయాసంతో కష్టములతోను తరచుగా జాగారములతోను
ఆకలి తప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను చలితోను దిగంబరత్వము దిగంబరత్వముతోను ఉంటుంది. ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి. దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు, తినటానికి అన్నీ ఇచ్చాడు. కానీ పౌలు చెప్తున్నాడు, ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నాడు, ఎన్నోసార్లు వస్త్రం లేనివాడుగా ఉన్నాడు, చలితో వణుకుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? ప్రభువును పోలి నడుచుకుంటున్నాడు. ప్రభువును పోలి నడుచుకున్నాడు. మరి ఈరోజు ఈ ఉదయ కాలంలో నేను కూడా పౌలు నడుచుకున్నట్లుగా, పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా నేను కూడా ప్రభువును పోలి నడుచుకుందాం అన్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాను. మోకరించండి, రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నేను నడవలేకపోతున్నా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించని ప్రార్థించు. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించి యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. ఇదిగో తిమోతి, నేను ఏం చెప్పి ఉన్నాను, నేను ఎలా నడుచుకున్నాను అలా నడుచుకున్నాడు. అదిగో మీ ఎద్దుకు పంపిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ నువ్వు నేర్చుకున్న విషయాలు నువ్వు నేర్చుకొని అనేకులకు బోధించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు క్రీస్తును పోలి నడుచుకునే బిడ్డగా ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకునే బిడ్డగా ఉండాలి. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కాదు. నువ్వు క్రైస్తవుడైనందుకు బాధపడ, ఆ పేరును బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడైనందుకు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు. ఈ శ్రమలోనే నీకు గొప్ప కార్యం, దేవుడు నీకు గొప్ప కృప చూపించుకుంటున్నాడు. నీ విశ్వాసాన్ని కాదు. పౌలు అదే చెప్తున్నాడు. తిమోతి 2 తిమోతిలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో మాట్లాడి ఉన్నాడు కదా, ఇప్పుడే నేను ప్రాణార్పణ అవుతున్నాను, నేను ఎడలబోయే కాలం సమీపించి నా పరుగు నేను కడగొట్టించుకుని ఉన్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీద నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా ప్రియమైన నా సహోదరి, నా సహోదరుడు, ఈరోజు ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ రోజు నుంచి నేను నడుచుకుంటానన్నవాడు గట్టిగా చేతులు తీసయా, నిన్ను పోలి నడుచుకున్నట్లుగా నడిపించుదురుగాక, పౌలు చెబుతున్న రీతిగా నీవు నడుచుకొనుచు నా తండ్రి, ఇప్పుడు నీవు సంఘానికి, ప్రతి ఒక్కరికి, మా పిల్లలకు ప్రతి ఒక్కరికి బోధించే వారిగా ముందుగాక మేము నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచ దేశములందరినీ, ప్రతి క్రైస్తవుని, ప్రతి బిడ్డని నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం. చేయనమ్మా, ఒక 5 ప్రార్థన చేయాలి. వరుసన 5 ప్రార్థన చేయాలి. వరుసన ప్రార్థన చేయాలి.